వీళ్ళకి రిజర్వేషన్లు అవసరమా? ఆలోచించండి. రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టే చాలా స్పష్టంగా చెప్పింది. ఏంటి ఆ రిజర్వేషన్లు ఎవరికి? హిందూ మతంలో అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి దళితులకి మరియు గిరిజన తెగలకి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం రిజర్వేషన్లని భారత రాజ్యాంగం ప్రకటించింది. అవి కొనసాగుతూ ఉన్నాయి. అయితే కొందరు ఏదో ఆశతోనో ఏమైనా ప్రయోజనాలతోనో ఏదో ఒక రకంగా మతం మారుతారు. అది క్రిస్టియన్లుగా కానీ ముస్లింలుగా కానీ మారుతారు. అట్లా మారినప్పుడు కూడా వాళ్ళు దీన్ని వాడుకోవచ్చా? తమిళనాడు హైకోర్టు క్రిస్టియన్గా మారినందుకు హిందూ ధర్మంలో ఉన్నటువంటి హిందూ మతం నుండి ప్రయోజనాన్ని వాడుకోవడానికి వీల్లేదు, క్రిస్టియన్లుగా మారిండ్రు కాబట్టి మీకు ఆ అవకాశం లేదు అని చెప్పేసి తీర్పిస్తే దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు హిందూ మతం నుంచి మారారు కాబట్టి బౌద్ధులు, సిక్కులు, హిందువులు వీటిలో దళితులకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. కానీ క్రిస్టియన్లుగా లేదా మరో మతం మారితే మాత్రం ఇవి వర్తించవని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఒక మతంలో ఉంటూ మరో మతం మారినప్పుడు ఆ సౌకర్యాలను వాడుకోవడం అనేది నైతికంగా సరైనది ఎట్లవుతుంది? కేవలం రిజర్వేషన్ల కోసము హిందూనని చెప్పుకోవడము, మిగతా సమయాల్లో క్రిస్టియన్ ధర్మాన్ని పాటించడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధము, రాజ్యాంగం సమర్థించదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా ఏంటంటే వీళ్ళు మతం మారినప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా వాళ్లకు బీసీసీ కింద అవకాశం ఉంటుంది మన తెలంగాణలో. అదే ఓబీసీ కూడా కేంద్ర ప్రభుత్వంలో అవకాశాలు ఉండొచ్చు. ఆ రకంగా వాడుకోవాలి తప్పిస్తే ఈ మతాన్ని కాదని పక్కకి వెళ్ళినప్పుడు ఈ మతంలో ఉన్నటువంటి సౌకర్యాలను వాడుకోవడానికి వీలు ఎట్లుంటుంది? నైతికంగా ఇది ఎట్లా సరైనది అవుతుంది? కాబట్టి వీళ్లకు రిజర్వేషన్లు వర్తించవు, ఎస్సీ ఎస్టీ కింద ఉండే రిజర్వేషన్లు వర్తించవు అనేది సుప్రీంకోర్టు చెప్పడం అనేది సమంజసమైనటువంటిది. అయితే ఈ రిజర్వేషన్లు కానీ కంటిన్యూగా తరతరాలుగా వాడుకోవడం కంటే ఈ క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయితే 2 తరాలు 3 తరాలు అవకాశం ఇచ్చి ఆ తర్వాత క్రిస్టియన్లుగానే పరిగణించి ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని తొలగించడం మంచిది. అదేవిధంగా దళితుల్లో కూడా గిరిజన తెగల్లో కూడా ఇలా కొన్ని పద్ధతులు పెట్టి రిజర్వేషన్లు పరిమితం చేస్తే అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఒకళ్ళు రిజర్వేషన్లు వాడుకొని అభివృద్ధి చెందితే ఆ కుటుంబాలే దాన్ని వాడుకోగలుగుతున్నాయి, కానీ వేరే వాళ్ళు వాడుకోవడం అనేది కష్టంగా మారింది. వీడు రిజర్వేషన్లు వాడుకొని అభివృద్ధి చెందిన తర్వాత వీళ్ళ పిల్లలతో రిజర్వేషన్లు వాడుకోనటువంటి వాళ్ళ కుటుంబాలు పోటీ పడడం కష్టమవుతుంది. కాబట్టి ఈ విషయం కూడా విజ్ఞులైన వాళ్ళందరూ ఆలోచించి తగు విధంగా స్పందించాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే, నా పేరు బచ్చు భూమన్న, నేను నిజామాబాద్, తెలంగాణ. మరిన్ని విషయాలు మీ ముందు తీసుకురావడం కోసము లైక్ చేయండి, షేర్ చేయండి, వ్యాఖ్యల రూపంలో నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి, అంటే కామెంట్లు చేయండి. మరోసారి ధన్యవాదాలు.